అమ్మ నేను నిన్ను అడుగుదాం అనుకో చిన్నప్పుడు అనగానే నాకు రామ్ చరణ్ సార్ గుర్తుకొస్తాడు. చిన్నగా ఉన్నప్పుడు రామ్ చరణ్ సార్ చాలా బొక్కగా ఉంటుండే, ఇప్పుడు మంచిగా ఉంటాడు. నిండుగా ముద్దుగా ఉంటాడు, అంటే దొడ్డుగా కాదు కానీ మంచిగా ఇట్లా ఏమంటారు, రాముడు అంటే రాముడు లెక్క ఉంటాడు, కృష్ణుడు అంటే కృష్ణుడు లెక్క మంచిగా ఉంటాడు. రామ్ చరణ్ సారు చిన్నగా ఉన్నప్పుడు మీ ఇద్దరు బాగా జుట్టు వీక్కొని కొట్టుకుంటారు కదా, పెద్దగైనాక రాఖీ కట్టినప్పుడు ఏమి ఇస్తాడమ్మా? ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంటే మీ నాయన పైసలు ఇస్తుండే, అవే పైసలు మళ్ళీ ఆయన మీకు ఇస్తుండే. ఆయన పెద్దగైనాక ఆయన సంపాదించేటప్పటికించి ఆయన ఏమి ఇచ్చిండు? చిన్న మంచి మంచి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు, చిన్న పెండెంటు ఇలాంటివి, నాకు ఇష్టమైనవన్నీ తెలుసుకుని అవి ఇస్తూ ఉంటాడు. ఈ త్యాపకు మొన్నకిటికి ఏమి ఇచ్చిండు? మన సినిమాకు కాదు, మొన్న రాఖీ పండుగకు, మొన్న రాఖీ పండుగ జూలై ఆగస్టు ఆయన ఏవో చాలా చాలా గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు. అసలు రాఖీకి ఏమి ఇచ్చాడో గుర్తు రావట్లా, ఇస్తూనే ఉంటాడు ఏదో ఒకటి, ఇంటికి పంపిస్తూనే ఉంటాడు. ఈ సినిమాకి కూడా ఒకటి ఇచ్చాడు గిఫ్ట్ నాకు. ఈ సినిమా సార్ కోసం ఒక షో చేసిండ్రు కదా. అవును అవును, ఇంటికి వచ్చి చాలా బాగుంది సినిమా, నాతో చాలా బాగా చేసావు అండ్ మంచి హిట్ అయింది కాబట్టి నీకు ఒక గిఫ్ట్ ఇస్తానని, ఒకటి ఈవిల్ ఐ అని ఒకటి ఉంటుంది, నీకు చాలా దిష్టి తగ్గుతుంది ఇప్పుడు, సో ఇది వేసుకో అని చెప్పి ఒక చిన్నది. ఏమయ్యమ్మా? ఈవిల్ ఐ అంటూ ఒక చిన్న కనులాగా, అట్లా కాదు, ఒక చిన్న కనులాగా ఉంటుంది అది. ఇప్పుడు మనం నల్లతాడు కట్టుకుంటాం కదా, కట్టుకున్నారా అట్లా, అది వేసుకుంటే నీకు దిష్టి తగలుకొని ఉంటుంది అని చెప్పి ఇచ్చాడు. చెల్లెలంటే ఎంత, అక్క అంటే ఎంత ప్రేమ, దిష్టి తగులుతుంది అని దిష్టి పూసి ఇచ్చిండంట. మనము దిష్టి పూసలు కట్టుకుంటాం కదా, చిన్నపిల్లలకి దిష్టి పూసలు కడతాం కదా, అట్లేదో ఈ విలయ్య అని ఒక దండి ఇచ్చిందట, అది వేసుకోమన్నదట. ఇప్పుడు ఈ సినిమా అయిపోయినాక నీ బిడ్డలకి ఏం కొనిపించినావమ్మా? ఇంత పెద్ద ఇట్టు కొట్టినావు. అసలు గిఫ్ట్ కన్నా వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తానంటే టైము నా దగ్గర నుంచి. బిజీ అయిపోయి పాపం వాళ్ళకి టైం దొరకలేదు. సో ఇప్పుడు ఏం వద్దమ్మా, మాతో కూర్చుని కొన్ని రోజులు ఇంకేం డిస్టర్బెన్స్, ఫోన్స్ ఏమి తీసుకోకుండా మాతోనే కూర్చోవాలన్నారు. మీ నాయనమ్మ, మీ అమ్మ వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు. మా నాన్నమ్మ ఏంటంటే, నువ్వు హిట్ కొట్టావు సరే ఓకే గ్రేట్, కానీ మా అబ్బాయితో కొట్టావు కదా అది గ్రేట్ అన్నారు. ఇంకా బెటర్. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, నా కొడుకుతో చేసినందుకే అది హిట్ అయింది అని అన్నారు. నిజమే కదమ్మా, అది సార్ చేసేట్లనే హిట్ అయింది. కానీ సార్ సినిమా చేసేటప్పుడు ఎప్పుడైనా సతాయించిందా? సో అది నిన్ను ఒక మాట అన్నాడు, ఇప్పుడు ఎవరు ప్రొడ్యూసర్స్ మేమే సార్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అంటే ఏం పేరు అన్నాడు. అంటే సుష్మిత కొనదల అంటే ఏది ఇంటి పేరు మళ్ళొకసారి చెప్పన్నాడు. కొనదల అంటే ఇంటి పేరు నిలబెట్టాను అన్నారు కదా. సినిమా మొత్తం అయిపోయినాక ఫస్ట్ చూపించినప్పుడు నిలబెట్టావు పేరు అని అన్నారు. కరెక్ట్గా నిలబెట్టావు, బాగా పని చేసావు, నువ్వు అందరం కష్టపడి పని చేసినందుకు హిట్ వచ్చింది సినిమా, సో పేరైతే నిలబెట్టావు అని చెప్పారు. అమ్మకి పెద్ద బంగ్లా ఉన్నది కదా, నయనతారమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, ఆ బంగ్లా మన దగ్గరనేనా లేకపోతే బయటకి ఎక్కడైనా పోయినరా, సెట్టింగ్ వేసిండ్రా? లేదండి, ఇది ఎవరిదో బంగ్లా తీసుకున్నాం మేము లొకేషన్కి. ఇక్కడనే హైదరాబాద్లో ఇంత పెద్ద బంగ్లా ఉన్నదో మనం చూడకపోతే. ఈ త్యాపకి ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పుండే, నేను పోయి చూసి వస్తా బంగ్లా. అందమైన ఇల్లు కట్టుకున్నా, చాలా అందమైన ఇల్లు అమ్మ, ఏమన్నా ఉన్నదా, మంచిగా ఉన్నది.